వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఉత్తర ఒరిస్సా తీరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ప్రధానంగా బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటేటువంటి అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అయితే వాయుగుండ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలుల ప్రభావం ఉండబోతుంది. అయితే 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం పయనించింది. అయితే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా పూర్తి స్థాయిలో తెలంగాణలోను పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ప్రధానంగా ఎల్లినో ప్రభావం వల్ల మన దేశం పైన అంతగా వర్ష ప్రభావం తగ్గబోతుంది అనేటువంటి ఆలోచన దగ్గర నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రం నైరుతి ఋతుపవనాల ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా చూడొచ్చు. తాజాగా వాయుగుండ ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో వర్ష సూచన నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకి వర్ష సూచనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి, ప్రధానంగా ఉత్తర ఒరిస్సా తీరంలో వాయుగుండం కేంద్రీకృత కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏ ప్రాంతాల్లో వర్ష సూచన అత్యధికంగా కనబడుతుంది? రీసెంట్ అప్డేట్స్ అంటే రాజ్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొద్దిగా అది బలపడింది. అది వాయుగుండంగా మారింది. ఈ రోజు ఉదయం 8:30 గంటలకల్లా ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యింది. ఒడిశాలోని బాలాసోర్ కు సమీపంలో దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో చాంద్బలి అనే ఈశాన్యానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. 60 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలో చాంద్బలి మరియు దిగా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాగా దీంట్లో భాగంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు, మరికొద్ది చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఆ నివేదికలో వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఇప్పటికే గత 24 గంటల నుంచి ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లోని అలాగే ఆంధ్ర రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరుగా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. మత్స్యకారులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది ఈ రోజు రాత్రికి మరింత బలపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని, మరింత భారీ వర్షాలు రానున్న 4-5 రోజుల్లో పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నివేదిక ద్వారా అంటే రవి, ప్రధానంగా అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? మరి ముఖ్యంగా పునరావాసానికి తరలించడం లేదా ముందస్తుగా హెచ్చరించడం, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఏదైతే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం తదితర జిల్లాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది అని తేలుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించమని, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పోలీసు శాఖకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధమైనటువంటి చర్యలు కూడా ఇప్పటికే తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ రవి, ఎల్లినో ప్రభావం వల్ల వర్ష సూచన అంతగా ఈసారి ఉండకపోవచ్చు అనేటువంటి నానుడైతే వినబడింది. కానీ తాజాగా నమోదవుతున్నటువంటి వర్షాలు గతంతో పోలిస్తే కొంతవరకు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, లేదా ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా రైతులకు? ఎల్నినో ప్రభావం వల్ల ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మైదాన ప్రాంతాల్లో వర్షం తాలూకా ప్రభావం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మన్యం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో అక్కడ వర్షాల తాలూకా ప్రభావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే మైదాన ప్రాంతాల్లో ఏదైతే ఆ వేడి ఏదైతే ఉంటుందో, సముద్రం మీద నుంచి ఏదైతే తేమ ఏదైతే ఉంటుందో అది దాని తాలూకా ప్రభావం కొండవాళ్ళ ప్రాంతాల్లో అవి చల్లబడి అక్కడ వర్షాలుగా కన్వర్ట్ అవుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో మాత్రం అంతగా వర్ష ప్రభావం కనిపించడం లేదు. ఎస్ రైట్ రవి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఉత్తర ఒరిస్సా తీరంలో మాత్రం వాయుగుండం కారణంగా బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వాయుగుండ ప్రభావంతో ఉత్తర కోస్తాలో మాత్రం భారీ వర్షాలు, కోస్తాంధ్ర కూడా
వర్ష సూచన వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో కూడా వాయుగుండం పయనించనుంది. ప్రధానంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోస్తా తీరంలో అయితే 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు 65 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురు గాలులు వీచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసేటువంటి అవకాశాలు అయితే క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాలతో పాటుగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక భాగ్యనగరం మొత్తం కూడా ఆకాశం మేఘావృతమై కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షాలు చిరుజల్లులే పడుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం వేటకు వెళ్లవద్దంటూ కూడా కఠిన చర్యలను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా వేటకు వెళ్లవద్దంటూ కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఉరుములు మెరుపులతో ఒక బలమైనటువంటి గాలులు వీచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రజలు చెట్ల కింద, మరి ముఖ్యంగా పాత గోడల కింద, భారీ భారీ ఫ్లెక్సీల కింద అసలు నిలబడకూడదు అంటూ కూడా పలు మార్గదర్శకాలను ఇప్పటికే తెలియజేస్తున్నారు. మరోవైపు రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు తెగిపడినటువంటి కరెంటు తీగలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్తంభాలు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే మత్స్యకారులతో పలు సూచనలు కూడా చేశారు. ప్రధానంగా తెలంగాణలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.